నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు అన్ని చర్యలు తీసుకొని మెరుగైన విద్యాబోధన అందేలా చూస్తాం. కడపలోని సాలె నాగయ్య వీధిలో గల పాఠశాల పరిశీలనలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. తాను మళ్లీ అధికారంలోకి వస్తే వైద్య కళాశాలల ప్రైవేటీకరణను రద్దు చేస్తామని వైఎస్ జగన్ వ్యాఖ్యలు దారుణం. వైసీపీ ప్రతినిధుల తీరుపై ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆగ్రహం. వైద్య రంగంలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు సదస్సులు ఎంతో ఉపయోగకరం. అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ ఇండియా రాష్ట్ర స్థాయి సదస్సులో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్ దిశానిర్దేశం. పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు అన్ని చర్యలు తీసుకుని మెరుగైన విద్యాబోధన అందేలా చూస్తామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరం మోచంపేట సాలె నాగయ్య వీధిలో ఉన్న నగరపాలకోన్నత పాఠశాలను ఆమె పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి ఇక్కడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల తరగతి గదులను గత వైసీపీ ప్రభుత్వం నిర్మించడంతో ఆ పాఠశాల ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం P4 కార్యక్రమంలో భాగంగా పాఠశాల తరగతి గదులను టీడీపీ రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు జిలానీ భాష ఆర్థిక సహకారంతో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఆమె చెప్పారు. అలాగే తరగతి గదుల్లో ఫ్లోరింగ్ ఇంకా పెయింటింగ్ వేయించడం చాలా సంతోషకరమని అన్నారు. పాఠశాలకు భవిష్యత్తులో ఎలాంటి అవసరం ఉన్నా తన వంతుగా తోడ్పాటు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టైల్స్ వేసేసి పెయింట్ వేసేసి ఇమీడియట్గా స్కూల్కి ఉపయోగపడే విధంగా వెంటనే వాడుకునే విధంగా తయారు చేయడం జరిగింది. దానికి జిల్లాలో థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగనే సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిన ప్రిన్సిపల్ గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మా దృష్టికి సమస్యలు తీసుకొని వస్తే ఆ సమస్యల మీద మేము కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఎక్కడున్న సమస్యలు అక్కడ ఐడెంటిఫై చేసుకుని మా యొక్క దృష్టికి తీసుకొని వస్తే వాటి కోసం పనిచేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేగా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇది మీ స్ఫూర్తిమా. నేను మీరు మన స్కూల్లో ఇక్కడ ప్రాబ్లం ఉంది నాకు హెడ్ మాస్టర్ గారు చెప్పారు, అన్న మీరు ఎమ్మెల్యే గారిని పిలుచుకొచ్చి మా సమస్యలు తీర్చండి అని చెప్పి నేను అదే పనిగా వాళ్ళని పిలుచుకొచ్చి మీ ఎమ్మెల్యే గారు తీసుకొని మేడం స్కూల్ తీసుకొని మొన్న ఫైల్ అయింది కూడా ఎఫ్ఎస్సి మేడం వెంటనే మేడం నాకు నచ్చింది ఏంటంటే బాబు నేను రిటైర్ అవుతాను. మేడం ఆగస్టు 31 రిటైర్ అవుతున్నా కానీ ఆగస్టు 25కు వచ్చేసేసి ఈ సమస్యలు ఉన్నాయని చెప్పడం అంటే నాకెందుకులే నేను వెళ్ళిపోతున్నా కదా నాకు అక్కర్లేదు ఈ స్కూల్ అనుకోవచ్చు. కానీ మేడం అలా అనుకోకుండా ఆమెకు అవకాశం వచ్చింది, ఈ సమస్యను తీసుకుపోయే మా దృష్టికి తీసుకొచ్చే అవకాశం రాగానే ఆమె వచ్చి దాన్ని వినియోగించుకొని ఇక్కడి నుంచి ఆవిడ రిటైర్డ్ వెళ్ళినా కూడా ఇక్కడున్న టీచర్లు కానీ పిల్లలు కానీ గుర్తు పెట్టుకునే విధంగా తన మార్క్ అనేది లాస్ట్ 5 డేస్లో వేసుకొని పోయినారు. కంగ్రాట్స్ అమ్మా. ఇంకొక విషయం ఏంటంటే దాదాపు కడపలో 126 స్కూల్స్ ఉన్నాయి. 126 స్కూల్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద నేను మొత్తం లిస్ట్ అవుట్ తీసుకొని రావడం జరిగింది. గ్రీన్ బోర్డ్స్ కానీ, కూర్చోడానికి బల్లలు కానీ, టీచర్లు కూడా కొరతగా ఉండడం కానీ, అలాగే కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, అలాగే టీచర్ల దగ్గర స్టోరేజ్ కోసం ఉండాల్సిన బెంచ్లు కానీ, వాట్ ఎవర్ అంత లిస్టు తెచ్చుకోవడం జరిగింది. అంత లిస్టు నేను మొన్న లోకేష్ గారు
మనకు స్మార్ట్ కిచెన్స్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు ఆ స్మార్ట్ కిచెన్స్ని సందర్భంగా నేను లోకేష్ గారికి కలిసి అది మొత్తము ఇవ్వడం జరిగింది. ఆయనకి చెప్తూ మాకు ఇమ్మీడియట్గా బెంచులు కానీ ఆర్ఓలు కానీ గ్రీన్ బోర్డ్స్ కానీ నాకు ఇమ్మీడియట్గా కావాలా, దానికోసం కొంచెం ఎమర్జెన్సీగా అరేంజ్ చేయండి అని చెప్పడం జరిగింది. ఫర్దర్ డబ్బు సమకూర్చుకొనేసి నెక్స్ట్ కంప్యూటర్ ల్యాబ్ కానీ మిగతా అరేంజ్మెంట్స్ కూడా తర్వాత చేసినా కానీ ఇవి ఎమర్జెన్సీ కింద ఆర్ఓలు అనేది చాలా ఎమర్జెన్సీ. నేను యాజ్ ఎ ఉమెన్గా ఫిమేల్ ఉమెన్ మహిళా ఎమ్మెల్యేగా నేను గట్టిగా సపోర్ట్ చేసేదనంటే ఆడపిల్లలకి మంచి క్లీన్ వాతావరణంలో బాత్రూమ్లు ఇవ్వడము, అలాగనే స్కూల్లో చదువుతున్న పిల్లోళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వడం, సురక్షితమైన నీళ్ళు ఇవ్వడం. ఈ రెండు మాత్రం నేను స్ట్రాంగ్గా నా మనసులో నేను తీసుకున్నాను. అందుకే లోకేష్ గారి దృష్టికి వెళ్ళేసి ఈ 3 మంచి బాత్రూమ్లు కానీ, మంచి నీళ్లు కానీ, మంచి కూర్చోడానికి బెంచ్లు కానీ, మంచి బోర్డు గ్రీన్ బోర్డు ఇవ్వడం కానీ ఇది ఫస్ట్ దఫాలో చేసేసేయాలని చెప్పడం జరిగింది. తప్పకుండా సానుకూలంగా లోకేష్ గారు స్పందించినారు. మళ్ళా రేపు అసెంబ్లీ దానికి పోవడప్పుడు మళ్ళీ ఒకసారి లోకేష్ గారికి గుర్తు చేయడం జరుగుతుంది. తొందరగా 126 స్కూళ్ళు సరైన వసతులు ఇచ్చే విధంగా వెళ్తాము. దాంతోపాటు లోకేష్ గారు క్లియర్గా ఉన్నారు, కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టాలి తప్పితే పిల్లలకు గ్యాడ్జెట్స్ కానీ ట్యాబ్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఉంచకూడదని చెప్పేసి తొందరలో కంప్యూటర్ ల్యాబ్స్ ప్రతి ఒక్క స్కూల్కి అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే నాడు నేడు కార్యక్రమం మీద గత ప్రభుత్వము చేసి దుర్వినియోగం చేసిన వాటిని కూడా సక్రమ మార్గంలో పెట్టి ఈ యొక్క స్కూల్స్ అన్నింటినీ పెండింగ్లో ఉన్న క్లాస్ రూమ్స్ అన్నింటినీ వాటిని బ్యాలెన్స్ వర్క్లు ఫినిష్ చేసుకొని పిల్లలకు ఉపయోగకరంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాని గైడ్లైన్స్ తొందరలో వస్తాయి. దాని మీద కూడా లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది. జస్ట్ గైడ్లైన్స్ రాగానే వాటిని కూడా మొదలుపెట్టేది ఈ స్కూల్స్లో ఉన్న పెండింగ్లో ఉన్న క్లాస్ రూమ్స్ కూడా చిల్డ్రన్కి అవైలబుల్ ఉండేటట్టు చేస్తారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే వైద్య కళాశాల ప్రైవేటీకరణ రద్దుపరుస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆ పార్టీ నాయకులు అనడం దారుణమని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కళాశాలను 540 కోట్లతో ఏర్పాటు చేశామని తెలిపి అధికారంలో ఉన్న 3 సంవత్సరాలలో 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ముందున్న వైద్యశాలకు సంబంధించిన 2 బిల్డింగ్లు మాత్రమే పూర్తి చేశారన్నారు. వైద్య కళాశాలకు సంబంధించి ఒక్క బిల్డింగ్ అంటే ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి కాలేదన్నారు. ఇంకా 140 కోట్ల డబ్బులు విడుదల చేయలేదన్నారు. వైద్య కళాశాల ప్రారంభించాలంటే కనీసం విద్యార్థులు చదువుకోవడం కోసం కావాల్సిన తరగతి గదిలో ల్యాబ్ ఉండాల్సి ఉండగా వాటి భవనాలు పూర్తి కాలేదన్నారు. ఇంత ఖర్చు పెట్టి వైద్య కళాశాలకు కావాల్సిన భవనాలు కానీ విద్యార్థులకు ఉండాల్సిన హాస్టల్ కానీ ఏమీ పూర్తి చేయలేదని అన్నారు. అసంపూర్తి భవనాలను పూర్తి చేసుకోవడం కోసం కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని అనుకుంటుంటే వైసీపీ నాయకులు మాత్రం దానికి విరుద్ధంగా మాట్లాడడంలో అర్థం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలో ప్రైవేట్ వారికి అప్పచెప్పి పూర్తి స్థాయిలో కళాశాలలు నిర్వహించుకునేలా ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. వైద్య విద్య కోసం ఎంట్రన్స్ రాసి వచ్చిన పేద విద్యార్థులకు 50% ఉచిత సీట్లు ఉంటాయని, వాటి వల్ల పేద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. ముందు హాస్పిటల్కు సంబంధించిన 2 బిల్డింగ్లను పూర్తి చేసి మిగిలిన మొత్తం అలానే వదిలేశారని, తిరిగి ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకోవడం తగదని ఎమ్మెల్సీ హితవు పలికారు. పిల్లల వరకు ఉన్నాయి, 1 ఫ్లోర్ స్లాబ్ వేసినారు, ఇంకా దీన్ని 3 ఫ్లోర్లు స్లాబ్ వేయాలి. ప్లస్ ఆ బిల్డింగులు మాత్రం పూర్తినాయి. అది హాస్పిటల్. మొత్తం ఒక హాస్పిటల్ పెడతానే పూర్తి కాదు. మెడికల్ కాలేజీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ బిల్డింగ్స్ పూర్తి అయితేనే మెడికల్ కాలేజ్ పెట్టేదానికి అనువుగా ఉంటుంది. అందంగా పెట్టేదానికి కాదని చెప్తే జగన్మోహన్ రెడ్డి పెట్టాల్సిందే అని చెప్తాడు. ప్లస్ పిల్లర్స్ కానీ ఎన్ని చూడండి ఇవ్వ కనబడతాయి కదా ఎంతగా. ఇది మెయిన్ గవర్నమెంట్ పులివెందుల మెడికల్ కాలేజీకి ఈ బిల్డింగ్ మెయిన్. ఈ బిల్డింగు కనీసం 25% కానీ తయారు కాలే. కంప్లీట్గా దాంట్లో మెడికల్ కాలేజ్ పెట్టాలంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇది మొత్తం అన్ని ఇదంతా ఇన్కంప్లీటే. మెయిన్ ఎంట్రన్స్ లేదు, ఊరికే 2 స్లాబ్లు వేసి వదిలేసినారు. వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే వాటిని ఎన్డీఏ కూటమి ప్రారంభించుకోకుండా తాత్సారం చేయడం జరుగుతుందని చెప్పి ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు మాట్లాడడం జరుగుతుంది. పులివెందులలో మేము మెడికల్ కాలేజీని పూర్తి చేసినా దాన్ని ప్రారంభించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు
నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం పులివెందుల మెడికల్ కళాశాలలో నిర్మించే ప్రాంతం. ఇక్కడ ఈ బిల్డింగులు తయారవుతేనే ఇది ప్రధానంగా పులివెందుల మెడికల్ కళాశాల జరిగే మెడికల్ కళాశాలలో చేరే విద్యార్థులు చదువుకోవాల్సిన ప్రధానమైన భవనము. దీంట్లోనే క్లాసులు జరగాల, దీంట్లోనే ల్యాబులు కానీ దీంట్లోనే ఉంటాయి. ఇది ఏమాత్రం కూడా పూర్తి కాకుండానే మీరంతా కూడా మనమేమి కళ్ళకు గంతలు కట్టో లేకుంటే కనుక వేరే మాయ మచ్చింద్ర చేసి చెప్పడంలే, మీ అందరి సాక్షిగానే చూపిస్తున్నాం. ఈ బిల్డింగులు ఏమన్నా మెడికల్ కళాశాలకు సంబంధించిన బిల్డింగులు ఏమన్నా తయారైనాయో మీరు కూడా ఒకసారి చూడాలని చెప్తాను. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకం కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. 540 కోట్ల రూపాయలతో ఈ భవనాలను 4 సంవత్సరాల కిందట ప్రారంభిస్తే ఆయన అధికారంలో ఉన్న 3 సంవత్సరాల వరకు కూడా ఈ బిల్డింగ్లు పూర్తి చేయకోకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈయన కట్టాడు 2 బిల్డింగులు, ఎడమవైపునున్న ఒక 2 బిల్డింగులు అవి జనరల్ హాస్పిటల్కి సంబంధించిన భవనాలు కట్టడం జరిగింది. ఈ భవనాలను ప్రధాన రహదారిలో సుందరంగా తీర్చిదిద్ది మంచి రంగులు వేసేసి ఇదే మెడికల్ కాలేజ్ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా భ్రాంతిలో పెట్టడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీ నాయకులకు కానీ సవాల్ చేస్తున్నా, మీరు పూర్తయిందని చెప్తున్న మెడికల్ కళాశాల భవనం ఇదా కాదా? దీంట్లోనే తరగతులు నిర్వహించాలా, దీంట్లోనే ల్యాబులు నిర్వహించాలా? అదేవిధంగా కుడివైపున ఉన్న ఆ భవనాలన్నీ కూడా హాస్టల్స్. ఇక్కడ పిల్లలు చేరాలంటే వాళ్ళకు వసతి గృహాలు ఏర్పాటు చేయాలా, అస్థిరత్వం ఏర్పాటు చేయాలి, అశాంతి ఏర్పాటు చేయాలి, ప్రజల్లో గందరగోళం ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనతో దుర్బుద్ధితో ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడే దానికోసమే పులివెందుల మెడికల్ కాలేజీ దుస్థితిని ప్రత్యక్షంగా చూపించాలనే ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రజలు గ్రహించాలా, జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలలో వాస్తవం ఎంతుందో, ఆయన అబద్ధాలు చెప్తున్నారా వాస్తవాలు చెప్తున్నారనే విషయాన్ని గమనించాలని చెప్పి రాష్ట్ర ప్రజలకు పులివెందుల నియోజకవర్గ ప్రజానీకానికి అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. కార్పొరేటర్గా ప్రజల ఆదరాభిమానులు పొందుతూ విశేష సేవలు అందిస్తున్న సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు కడప నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమక్షంలో సుబ్బారెడ్డి కేక్ కట్ చేయగా ఆయనకు పలువురు కార్పొరేటర్లు, టీడీపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుబ్బారెడ్డి సేవలు ప్రశంసనీయమన్నారు. టీడీపీలో ప్రత్యేక గుర్తింపు కలిగిన అభ్యున్నతికి ఆయన చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమన్నారు. అటు కడప నగరం 2వ డివిజన్ కార్పొరేటర్గా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న సుబ్బారెడ్డి పనితీరు ఇతర కార్పొరేటర్లకు ఆదర్శనీయమన్నారు. ఆయన భవిష్యత్తులో ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సూర్యనారాయణరావుతో పాటు ఇతర కార్పొరేటర్లు, టీడీపీ ప్రతినిధులు ఇంకా అభిమానులు పాల్గొన్నారు. రాజగోపాల అది మేడం ఏదిలేయా సుదర్శన 2 నిమిషాలు మేడం ముందుకు వస్తాను బర్త్డే బాయ్ मंसूर भाई ओली भाई ना क्वेश्चन ఉన్నాడు भाई ना ना రాజశేఖర్ అన్న ఆ క్రోట ఓకే సార్ పోతాం మొన్న దా ముందుకు రానా దా
सीधरना చూడండి చేద్దాం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కార్పొరేటర్లు మరియు మా కేడర్ చైర్మన్ అయితేనేమి డైరెక్టర్లు అయితేనేమి మా కేడర్ అంతా కలిసి పండగలాగా జరుపుకున్నాము. చిన్న పిల్లగాడైనా చాలా తెలివిగా నిదానంగా తన ఆలోచనలు చాలా డెఫినెట్గా ఉంటాయి. అతను కష్టపడి విధానం ఉంది కాబట్టి ఇంకా ముందు చాలా జన్మదిన జరుపుకొని చాలా మంచిగా అతను అభివృద్ధి చేస్తాను. తన రెండో డివిజన్ కార్యక్రమం మళ్ళా అతనే తనకి కేటాయిస్తున్నాడు కాబట్టి తన విజయాన్ని మేము కృషి చేస్తాం. ముక్కర్ సుబ్బాటికి జన్మదిన శుభాకాంక్షలు. నగర ఉపాధ్యక్షుడు ఇటువంటి ఎమ్మెల్యే గారి కార్యాలయంలో మేడం ఆధ్వర్యంలో మెంబర్సు కార్పొరేటర్లు చైర్మన్లు ఇన్ఛార్జి అందరూ కేక్ ఘనంగా కట్ చేయాల్సి. కేంద్ర మంత్రి రామ్దాస్ అథ్వాలే అక్టోబర్ 4, 5, 6 తేదీల్లో ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించనున్నారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ తెలిపారు. ఈరోజు కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శివసాయి రెసిడెన్షియల్ హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ ఎన్డీఏ కూటమి భాగస్వామిగా ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 3వసారి కొనసాగుతోందని తెలిపారు. కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ముందుగా తిరుపతి, తిరుమల దేవస్థానాన్ని సందర్శిస్తారని, అక్కడ ఆయనకు ఘనంగా సన్మానం జరుగుతుందని తెలిపారు. భారతదేశంలో ప్రతి 1,00,000 మందిలో 5,000 మందికి వినికిడి శక్తి తగ్గి చెవిటివారు అవుతున్నారని, ఇందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో మంగళగిరిలోని సీకే ఫంక్షన్ హాల్లో మంత్రి అథ్వాలే చేతుల మీదుగా వినికిడి యంత్రాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని పర్యటన జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆ పార్టీ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ అజయ్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. నిన్న ఒక బీసీ బిడ్డ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ అయ్యారు. మనందరూ కూడా భారతదేశానికి గర్వకారణం. మరి అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే గారు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు మరియు సామాజిక న్యాయ అండ్ సాధారణ మంత్రివర్యులు, అట్లాగే దానిలోనే దివ్యాంగుల దానికి కూడా ఆయన మంత్రివర్యులు. వచ్చే నెల అక్టోబర్ 4, 5, 6, 7 తారీఖుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటించున్నారు. అట్లాగే ఎన్డీఏ భాగస్వామి పార్టీ కాబట్టి మాది అక్కడ అనగాని సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అయినా ముచ్చటగా 3 సార్లు అయినా మోడీ గారి మంత్రివర్గంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. మరి రేపు తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శనార్థం వస్తున్నారు. వారికి అనగాని సత్యప్రసాద్ గారి మంత్రివర్గంలో ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క సన్మానానికి హాజరు కావాలని చెప్పి మా పార్టీ కార్యకర్తలకు, అంబేద్కర్ గారి అభిమానులకు మేము కోరుచున్నాం. ముఖ్యంగా ఈ భారతదేశంలో ఈ మధ్యకాలం ప్రతి 1,00,000 మందిలో 15,000 మందికి చెవిటి వినికిడి కోల్పోతున్నారు. అటువంటిది మన కేంద్ర మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక 5,000 మందికి ఈ మిషనరీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా రామ్దాస్ గారి ఆధ్వర్యంలో ఒక 5,000 మందికి ఈ వినికిడి మిషన్లో మరి 6వ తారీఖున సీకే ఫంక్షన్ హాల్ మంగళగిరి అందు ఇవ్వడం జరుగుతుంది. ఈ కడప జిల్లా ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో మరి మా మిత్రుడు సోదరుడు ఉన్నాడు. ప్రతి వాళ్ళు ఆధార్ కార్డు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అది 25,000 నుండి 2,50,000 వరకు ఉచితంగా ఆ యొక్క మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి కూడా దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆధార్ కార్డు ద్వారా. ఇక్కడ మా కడప జిల్లాలో అజయ్ ప్రసన్న గారు ఇన్ఛార్జిగా ఉంటారు. అదేవిధంగా ఈ జైపూర్ మీకు ఐడియా ఉందో లేదో, చాలామందికి యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోయి కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు ఎవరికైనా ఉంటే అవి కూడా మేము దివ్యాంగుల సంక్షేమ మంత్రిగా సారు రామ్దాస్ అథవాలే గారు వాటికి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని వాటికి కూడా ఉచితంగా మేము సప్లై చేస్తున్నాం. దాన్ని కూడా వినియోగించుకోని చెప్పి ఈ యొక్క
ముఖ్యంగా ఉద్దేశం అది. ప్రముఖ బంగారు వజ్రాభరణాల విక్రయ సంస్థ జోస్ అలుకాస్ షోరూం మొదటి వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న సామాజిక సేవలు స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. కడపలో జోస్ అలుకాస్ షోరూంలో ఏర్పాటు చేసిన మొదటి వార్షికోత్సవ వేడుకల్లో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. ఆధునిక డిజైన్లు, మెరుగైన బంగారు ఆభరణాలకు జోస్ అలుకాస్ సంస్థ నెలవన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న ఈ సంస్థ కడపలో తన షోరూం ప్రారంభించి జిల్లా ప్రజల ఆదరణతో వ్యాపారపరంగా ముందుకు వెళ్లడం అభినందనీయమన్నారు. సంస్థ వ్యాపారంతో పాటు వివిధ సామాజిక సేవల విషయంగా ముందుందన్నారు. ఈ క్రమంలో ఈరోజు కడప నగరం గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్లో 2.5 లక్షల విలువైన డైనింగ్ సామాగ్రిని అందజేయడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సామాజిక సేవలను మరింత విస్తృతం చేయాలని ఆకాంక్షించారు. అలాగే షోరూం నిర్వాహకులు మొదటి వార్షికోత్సవం నేపథ్యంలో అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో షోరూం మేనేజర్ గణేష్, అసిస్టెంట్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. అది ముఖ్యంగా మన ఎస్పీ సార్ చేతుల మీదుగా ఆ పనులు అనేది మనం చెప్పు ద్వారా సార్ మన మన జోస్ అలుకాస్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఘనంగా సరికొత్త బిఎస్ఐ హెచ్ఐడి హాల్మార్క్ బంగారు ఆభరణాలకు ఎక్స్చేంజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. అందరూ స్టాఫ్ మీరు కూడా క్లాప్స్ కొట్టాలి. ఇక్కడ కేక్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. కస్టమర్కి మాట్లాడండి, క్లాప్స్ కొట్టండి. అందరికీ నమస్కారం. ఈరోజు జోస్ అలుకాస్ వారి 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా కడపలో యానివర్సరీ సందర్భంగా వాళ్లకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వ్యాపారంతో పాటు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సొసైటీలో అభివృద్ధి కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయం. గత 6 నెలల్లో వాళ్ళు 20 లక్షలకు పైగా డిఫరెంట్ స్కూల్స్కి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 2 లక్షల రూపాయల పైచిలుకు అమౌంట్ని కడప మున్సిపల్ హై స్కూల్ గాంధీనగర్ ఏరియా వాళ్ళకి వంట షెడ్ ఏర్పాటు చేసుకోవడం కోసం వాళ్ళు విరాళంగా ఇస్తూ ఉన్నారు. సిఎస్ఆర్ ఫండ్స్లో ఖచ్చితంగా వాళ్ళని అభినందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ ఫండ్స్ని మున్సిపల్ హై స్కూల్ వాళ్ళు కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేయాలని, అది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టాలనేసి కోరుకుంటా ఉన్నాము. ఈ విధంగా వ్యాపారంతో పాటు విలువలు, అదేవిధంగా సామాజిక సేవతో ముందుకు పోతున్నటువంటి జోస్ అలుకాస్ మరింత అభివృద్ధి చెందాలనేసి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. మన కడప జోస్ అలుకాస్లో మొదటి సంవత్సరం వార్షికోత్సవ జరుపుకుంటున్నాము. ఇందులో ముఖ్య అతిథులుగా మన ఎస్పీ గారు అశోక్ కుమార్ గారు వచ్చారు ఇక్కడికి. సార్ గారికి చాలా ధన్యవాదాలు. ఈ సంవత్సర వేడుకల్లో ముఖ్యంగా మనము చాలా ఆఫర్లు అనేది ప్రొవైడ్ చేశాము. ప్రతి 75,000 రూపాయలకి ఒక గోల్డ్ కాయిన్ అనేది అందజేస్తున్నాము. దాంతోపాటు వజ్రాలపైన 20% డిస్కౌంట్ చేస్తూ ప్రతి క్యారెట్కి 500 మిల్లీగ్రాములు కాయిన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దీంతోపాటు మన దగ్గర అనేకమైన మంచి స్కీమ్స్ అనేది కూడా ఉన్నాయి. ప్రజెంట్ రేట్లు హైక్ అవుతున్నాయి కాబట్టి ఈ హైక్ అయ్యే సమయంలో మన దగ్గర స్కీమ్స్ అనేది ఏంటంటే 1 టైం స్కీమ్ అనేది ఒకటి ఉంది. అదేంటంటే ఒకసారిగా మీరు ఒకసారి పేమెంట్ చేసుకుంటే ఇక్కడ 1 ఇయర్ తర్వాత 11 నెలల తర్వాత తరుగు లేకోకుండా తీసుకోవచ్చు. కాబట్టి అందరూ కడప ప్రజలందరూ ఈ స్కీమ్స్ కానీ మన దగ్గర ఈ ఆఫర్ అనేది 13 నుంచి 19 వరకు ఉంటుంది. ఈ నెల ప్రతి ఒక్కరూ వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. చాలా థ్యాంక్స్ అండి. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనానికి ముందే చేరిన ఉద్యోగులకు విలీనంకు ముందున్న పాత పద్ధతుల్లోనే పదోన్నతులకు అవకాశం కల్పించాలని ఏపీఎన్పీడీటీ ఎంప్లాయీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వలిశెట్టి దామోదర్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నర్సయ్యలు డిమాండ్ చేశారు.
కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఈరోజు యూనియన్ జోనల్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారన్నారు. అయితే అందుకు ఇతర ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దల అంగీకారం అనంతరం ముఖ్యమంత్రి గత నెల 28న ఆర్టీసీ ఉద్యోగులకు పాత పద్ధతుల్లోనే పదోన్నతులు ఇవ్వమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అని తెలిపారు. ఇందుకు సంబంధించిన జీవో డ్రాఫ్ట్ను టీఆర్బీ అధికారులు జీఏడీకి గత నెలలోనే పంపినప్పటికీ ఒక అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి అనవసరంగా ఈ పదోన్నతులపై మొండి వాదనలు చేస్తూ ఫైల్ ముందుకు కదలకుండా అడ్డుకోవడమన్నారు. ఈ అవకాశం కోసం సుమారు 6,000 మంది ఉద్యోగులు ఎదురు చూస్తుండగా నిరుత్సాహానికి గురవుతున్నట్లు వారు తెలిపారు. ఈ విషయంగా జీఐడీలో ఉన్నతాధికారులు సత్వరమే స్పందించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగులందరికీ గత ప్రభుత్వం హయాంలో జరిగిన రివర్స్ పీఆర్సీపై న్యాయం చేస్తామని ఎన్నికల ముందిచ్చిన హామీ మేరకు ఐఆర్ ప్రకటిస్తారని భావిస్తున్నామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వంలో విలీనం కాకముందు ఉన్నటువంటి పదోన్నతులకు సంబంధించినటువంటి విధి విధానాలతో విలీనం అనంతరం కూడా పదోన్నతులు ఇమ్మని ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు గౌరవ వీసీ ఎండీ గారు ప్రభుత్వానికి పంపించిన నివేదిక మేరకు పదోన్నతులు ఇచ్చేందుకు టీఆర్ఎన్బి అనుమతితో పాటు రవాణా మంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు అనుమతిస్తూ ముఖ్యమంత్రి గారు గత నెల 28వ తారీఖున ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పదోన్నతులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతులకు ఎదురు చూస్తున్నటువంటి సుమారు 6,000 మంది ఉద్యోగులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పదోన్నతులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు కూడా జీఏడీకి సంబంధించినటువంటి కొంతమంది కింది స్థాయి అధికారులు ఇంకా పాత పద్ధతిలోనే ఎట్లా ఇస్తామనే విధంగా మళ్ళీ కేసుని తిరగదోలే విధంగా నిర్ణయాలు చేస్తుండడం వల్ల ఇవాళ ఉద్యోగులందరూ ఆందోళన చెందుతున్నారు. ఇదిగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పదోన్నతులకు సంబంధించి అనుమతులు ఇచ్చారో వాటిని వెంటనే ఇచ్చే విధంగా జీవో విడుదల చేయాలని చెప్పేసి ఏపీపీడీ ఎంప్లాయీస్ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వానికి 6,000 మందికి పదోన్నతులు వస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కానీ అధికారులు చిన్న చిన్న షాకులు చూపించి పదోన్నతులు జాప్యం చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అనుమతుల మేరకు వెంటనే ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం రావాలని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కేటగిరీల ఉద్యోగులు, అన్ని విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు, అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులు కోరుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం వస్తే గతంలో జరిగినటువంటి పీఆర్సీలో జరిగిన ఇబ్బందులు తొలగించడంతో పాటు రివర్స్ పీఆర్సీలో న్యాయం జరుగుతుందని, అలాగే గత ప్రభుత్వం పెట్టినటువంటి 25,000 కోట్ల బకాయిలను కూడా చెల్లిస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూడడం జరిగింది. అంతేకాకుండా మా ప్రభుత్వం వస్తే ఎన్నికల ముందు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలుగా, ఆర్టీసీ ఉద్యోగులుగా గొంతమ్మ కోరట్లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంటనే ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే 12వ పీఆర్సీని వెంటనే నియమించాలని, గత ప్రభుత్వం బకాయి పెట్టినటువంటి 11వ పీఆర్సీ సంబంధించి 24 నెలల పీఆర్సీ బకాయిలు, అలాగే డిఏ బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని కోరడం అయితే జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు సంబంధించి సుమారు లీవ్ ఎన్కేష్మెంట్ సంబంధించి 3 సంవత్సరాలుగా బకాయిలు రాలేదు. అలాగే గ్రాడ్యుయేట్ సంబంధించి గత ఏడాది డిసెంబర్ నుంచి కూడా బకాయిలు రాలేదు. రిటైర్మెంట్ ఉద్యోగులు బకాయిలు తీసుకోకుండానే కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది. అందుకని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని గత ప్రభుత్వం హామీలను, ఆ బకాయిలను వెంటనే విడుదల చేయడమే కాకుండా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పదోన్నతులు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఏపీపీటీడీ ఎంప్లాయీస్గా విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల పట్ల శ్రీశక్తి పథకం ప్రభుత్వం అమలు చేసింది. ఆ శ్రీశక్తి పథకాన్ని విజయవంతం చేయడం కోసం ఆర్టీసీ ఎంప్లాయీస్ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఆ స్కీమ్ విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాం. ఆ స్కీమ్ విజయవంతం కావాలంటే దానికి సంబంధించి కొన్ని సూచనలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాటిని కూడా నెరవేర్చాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది. వైద్య రంగంలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇలాంటి రాష్ట్ర స్థాయి సదస్సులు ఎంతగానో తోడ్పాటు అందిస్తాయని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కడప నగరంలోని మాధవి కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఇండియా ఏపీ చాప్టర్ ఆధ్వర్యంలో 53వ కాన్ఫరెన్స్ ఈ నెల 12, 13, 14 తేదీలలో కడపలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వీసీ చంద్రశేఖర్ మాట్లాడుతూ తొలిసారిగా కడపలో వైద్య రంగానికి సంబంధించి రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో అన్ని మెడికల్ కళాశాలల వైద్య విద్యార్థులకు, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పరంగా రీసెర్చ్ కోసం ప్రతి సంవత్సరం యూనివర్సిటీ స్థాయిలో 75 లక్షలు ఖర్చు చేయగా ఒక్కొక్క అధ్యాపకుడికి 2 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రతి ఏడాది నిర్వహించే ఇలాంటి సదస్సుల ద్వారా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునే అరుదైన అవకాశం లభిస్తుందన్నారు. వైద్య విద్యార్థుల ప్రోత్సాహానికి వైద్య రంగం తరపున అన్ని చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అంతేకాకుండా నూతన సాంకేతిక విధానాలు తెలుసుకుని రోగులకు మేలైన సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనరల్ మెడిసిన్, ఫిజిషియన్లు, పీజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ చంద్రశేఖర్, వైస్ ఛాన్సలర్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, 12th వైస్ ఛాన్సలర్ అండి. ఈరోజు ముఖ్య అతిథిగా అపికాన్ కాన్ఫరెన్స్ ఫస్ట్ టైం కడపలో నిర్వహించడం జరిగింది. యాదవేంద్ర రెడ్డి టీంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కాన్ఫరెన్స్, స్టేట్ కాన్ఫరెన్స్ ప్రతి ఇయర్ కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. సో ముఖ్యంగా డాక్టర్ బీసీ రాయ్ గారు ఇది ఏపీ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా నేషనల్ లెవెల్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. బీసీ రాయ్ గారు అదే కాకుండా కార్డియాలజీ సొసైటీ కూడా, సిఎస్ఐ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మేమంతా బేసిక్గా ఆమె ఫిజిషియన్, తర్వాత నేను కార్డియాలజిస్ట్గా ఉండే, దెన్ యాజ్ ఎ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీ ఉండే వైస్ ఛాన్సలర్గా కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మనం రీసెర్చ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద యూనివర్సిటీ సైడ్ నుంచి కూడా మామూలుగా 75 lakhs మనము స్పెండ్ చేస్తున్నాము ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, 2 lakhs పర్ ఈచ్ టీచర్ కూడా. ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకంగా ఒక 10 crores రీసెర్చ్గా బ్రాడ్ స్పెషాలిటీ పీజీస్ అంటే ఎండి, ఎంఎస్ క్యాండిడేట్స్కు, డిఎం అండ్ ఎంసెచ్ క్యాండిడేట్స్ కూడా మనము రీసెర్చ్ ఎంకరేజ్మెంట్ కోసం కూడా చేయడం జరిగింది. త్వరలో డెఫినెట్గా రీసెర్చ్ యాక్టివిటీ పెరగాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కాన్ఫరెన్సెస్ వలన, ఈ స్టేట్ కాన్ఫరెన్సెస్ వలన లేటెస్ట్ టెక్నాలజీ డెవలప్ అయ్యి ఈ ఫిజిషియన్స్ ఇంకా కూడా మేలైన చికిత్స అందిస్తారు ప్రజలకు. ఈ కాన్ఫరెన్స్ ఇట్లాంటి కాన్ఫరెన్స్ కంటిన్యూగా, అదే కాకుండా జర్నల్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ కూడా చేస్తున్నాము. ప్రత్యేకంగా కడపలో ఫస్ట్ టైం మనకు జరుగుతుంది. యాదవేంద్ర రెడ్డి టీం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ. కడప నగరపాలక సంస్థ 2వ డివిజన్ కార్పొరేటర్ ముక్కార సుబ్బారెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకుంటూ భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని పలువురు టీడీపీ నేతలు ఆకాంక్షించారు. సుబ్బారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు కడప నగరం జెడ్పీ వద్ద గల నిరాశ్రయుల వసతి గృహంలో కేక్ కట్ చేయించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారం కోసం సుబ్బారెడ్డి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఈ కారణంగా ఆయన డివిజన్ ప్రజల విశేష ఆదరణ పొందుతున్నట్లు తెలిపారు. అటు టీడీపీ అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తూనే మరోవైపు తన డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్న సుబ్బారెడ్డి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజల ఆశీస్సులతో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని, ప్రజల అభిమానాన్ని పొందాలని కోరారు. అనంతరం ఆశ్రమంలో ఉంటున్న పేదలకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతే దానే అది అంతకంటే తక్కువనే కూడా పర్వాలేదు. రైట్, కొద్దిగా రైట్, రైట్, ఓకే, రైట్, కాబట్టి గ్రీటింగ్ చెప్పండి. రైట్, ఓకే, ఇంకా చాలు అని కోరుకోండి. ఓకే, రైట్, రైట్, సమానం భవతి దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి నేను అయితే వచ్చేనా రైట్ 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 ఏం పెడతాంలే, అన్నం పెడతాప్పుడు పెడతాంలే, అన్నం పెట్టేస్తాం వాడ ఎందుకు. పెట్టు కనపడలేను.
బుగ్గన సుబ్బారెడ్డి గారి జన్మదిన కార్యక్రమం ఈరోజు మా వృద్ధుల సమక్షంలో వాళ్ళ ఆశీర్వాదాలతో ఆయన ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, ఆయన చేసే మంచి పనులు, ఆయన చేసే పనులను బట్టి అభిమానం ప్రజల్లో అందరిలో కూడా బాగా పెరగాలని, పెరుగుతుందని, ఆయన ఎన్నో ఉన్నత స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన సంతోషంగా ఉండాలని నేను ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటాను. 2వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి సుబ్బారెడ్డి గారి జన్మదిన సందర్భంగా గునిపాటి గోపినాథ్ గారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలుగా ప్రేమాలయం నిరాశుల వసతి గృహంలో చేయడం జరుగుతుంది. ఈ పుట్టినరోజు నాడు ఆయన డివిజన్లో చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 2వ డివిజన్ తెలుగుదేశం నాయకుడైనటువంటి గోపి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఏ విధంగా అభివృద్ధి కోసం నిరాశలు కష్టపడి పనిచేస్తారో ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన కూడా అదే విధంగా ముందుకు పోతున్న డివిజన్లో. కాబట్టి ఆ డివిజన్ నుంచి కొంతమంది యువకులంతా కలిసి తెలుగుదేశం నాయకుడు గోపినాథ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నన్ను ఆహ్వానించి నన్ను కూడా భాగస్వామ్యం చేయడం నాకు చాలా సంతోషం వేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు అన్ని చర్యలు తీసుకొని మెరుగైన విద్యాబోధన అందేలా చూస్తాం. కడపలోని సాలె నాగయ్య వీధిలో గల పాఠశాల పరిశీలనలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. తాను మళ్లీ అధికారంలోకి వస్తే వైద్య కళాశాలల ప్రైవేటీకరణను రద్దు చేస్తామని వైఎస్ జగన్ వ్యాఖ్యలు దారుణం. వైసీపీ ప్రతినిధుల తీరుపై ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆగ్రహం. వైద్య రంగంలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు సదస్సులు ఎంతో ఉపయోగకరం. అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ ఇండియా రాష్ట్ర స్థాయి సదస్సులో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్ దిశానిర్దేశం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.